రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయింది. నిన్ననే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని అట్టహాసంగా ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని అంతా అభినందించారు. కానీ ఏమైందో ఏమో ఇవాళ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి వంతెన భాగం సముద్రంలోకి 100 మీటర్లు కొట్టుకుపోయింది. తాజా ఘటనతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికే జనం జంకుతున్నారు. అయితే ఈ ఘటనపై నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదని, అదంతా మాక్ డ్రిల్లో భాగమని చెప్పుకొచ్చారు. ఇంకా ట్రయల్ రన్ లో ఉండటంతో ఎవరిని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కనివ్వడం లేదని నిర్వాహకులు తెలిపారు. హ్యాపీ బర్త్డే నా కెమెరా హ్యాపీ బర్త్డే సార్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పిటేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. ఎస్ వాసు. పవన్ ఆర్కే బీచ్ లో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. నిన్న ఎంతో అట్టహాసంగా రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డిని, మంత్రి అమర్నాథ్ ప్రారంభించినటువంటి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయి 100 మీటర్ల దూరం కొట్టుకుపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అంతా కూడా అప్రమత్తమయ్యారు. అంటే ఆ సమయంలో అదృష్టశాత్తు ఎవరు కూడా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఎవరు కూడా లేకపోవడం, ప్రమాదం తప్పిందని కూడా మొత్తం ప్రచారం జరిగింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఇది నిజంగా జరిగిన ప్రమాదమా లేదా అనేది స్పష్టత ఇంకా రాలేదు. నిర్వాహకులు అయితే ఇది కేవలం ఈ బ్రిడ్జి సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం నిజం కాదని, కేవలం ఇదంతా కూడా తమ ట్రయల్ రన్ లో భాగంగానే ఇదంతా జరుగుతున్నామని కూడా చెప్తున్నారు. మాక్ డ్రిల్ లో భాగంగానే ఇదంతా జరిగిందని తప్ప ఇది నిజంగా కొట్టుకుపోవాలని చెప్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ ఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. నేను ప్రారంభించిన బ్రిడ్జ్ కొట్టుకుపోయిందని సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ఇంకా ఎవరు కూడా పర్యాటకులు ఇంకా అనుమతించలేదు, ట్రయల్ రన్ లో ఉంది. ఇదంతా కూడా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొత్తం ట్రయల్ వేసుకున్న 3 పాయింట్ వ్యూ పాయింట్ దగ్గర బ్రిడ్జిని విడదీసి దాని పరిస్థితులను పరిశీలించే నిమిత్తం ఈ విధంగా కట్ చేయడం జరిగింది తప్ప నిజంగా కొట్టుకుపోలేదని కూడా ఆయన కూడా వివరణం జరిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం నిజం కాదు, ఇదంతా కూడా మాక్ డ్రిల్ లో భాగమే అని ఈ విధంగా కూడా మీరు చెప్పినట్టుగానే మాక్ డ్రిల్ లో భాగంగానే ఇది తెగిపోయిందని చెప్పి అది అవాస్తవం. మాక్ డ్రిల్ లో భాగంగానే ఇలాంటి అన్ని పరీక్షించడం కోసమే ఇవి జరుగుతూ ఉంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే వచ్చే పర్యాటకులు దేన్ని నిజం అనుకోవాలి? అధికారులు చెప్పే మాటనా లేదంటే కంటికి కనిపించేదాన్ని? దేన్ని నిజం అనుకోవాలి? అసలు దీనిపై పూర్తి వివరాలేంటి? వాస్తవానికి నిన్న ప్రారంభించిన సమయంలోనే చాలా మంది పర్యాటకులు ఇది ఎక్కేందుకు భయపడ్డారు. ఎందుకంటే ఇది సరిగా పట్టుకోవడానికి కానీ లేదా నడిచి వెళ్ళడానికి కానీ ఎటువంటి రక్షణ చర్యలు ఏమీ లేవని నిన్నే భయపడ్డారు. కొంతమంది ఎక్కినప్పుడు కూడా నిన్న ప్రారంభించిన సమయంలో మన మీడియా ప్రతినిధులు కూడా కొంతమంది పడిపోవడం కూడా జరిగింది. ఆ సమయంలో సుబ్బారెడ్డి అయితే, మంత్రులు అయితే, అధికారులు అయితే అందరూ ఉన్నారు. కానీ రాత్రి నుంచి కూడా నిన్న నుంచి కూడా దీనిపై నడిచేందుకు వెళ్లేందుకు కూడా పర్యాటకులు భయపడుతున్నారు. సాయంత్రం చాలా జనం కూడా చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఇది కొట్టుకుపోవడంతో మొత్తం వీడియోలు తీసినంత కూడా వైరల్ చేశారని అధికారులు చెప్తున్నారు. మరి పర్యాటకులు చెప్పిన దాని ప్రకారం అయితే అది తెగిపోయింది, అందరం కూడా చూసామని చెప్తున్నప్పుడు కూడా అధికారులు మాత్రం దీన్ని మాక్ డ్రిల్ గా చెప్తున్నారు. ఎందుకంటే దీనిపై ఇప్పటికే రాజకీయ విమర్శ కూడా మొదలైపోయింది. వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ హయాంలో ఇటువంటివన్నీ కూడా కొట్టుకుపోతాయి, ఇవన్నీ కూడా చాలా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి కలెక్టర్ అధికారులు కూడా ఇదంతా మాక్ డ్రిల్ అని కొట్టుపారేసే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పర్యాటకులు మాత్రం, ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇది కొట్టుకుపోయింది మేము చూసామని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది గందరగోళంగా తయారని చెప్పి ఏదేమైనప్పుడు కూడా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మనం చూస్తే మాత్రం రక్షణ లేకుండానే ఉంది. ఎందుకంటే దాని మీద నడిచేందుకు పర్యాటకులు ఎవరు కూడా సాహసించలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఈ విధంగా కాదు, మరింత వెడల్పు ఉంటే నడవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో కూడా ఇది రుషికొండలో పెట్టే అవకాశం ఉన్నప్పుడు కూడా అక్కడ పెట్టడానికి అధికారులు అబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే లోతైన ప్రాంతం రుషికొండ, అక్కడ పెట్టొద్దన్నారు. విశాఖ సముద్రం ఆర్కే బీచ్ చాలా మంది కూడా గతంలో చనిపోవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది, చాలా ప్రమాదాలు జరిగి ఇటువంటి ప్రాంతంలో అలలు బాగా భారీ అలలు ఉండే ప్రాంతంలో
ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాంటి పెట్టడం మొత్తం కూడా రక్షణ ఉండదని కూడా చాలా మంది విమర్శ కూడా చేశారు. అయినప్పుడు కూడా దాదాపు కోటిన్నర ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇదంతా కూడా ఏర్పాటు చేసింది. ఇది ప్రమాదకరమైన మొత్తం పర్యాటకులు అయితే భయపడే పరిస్థితి కనిపిస్తుంది పవన్. అయితే వాసు, ఒక అవగాహన కోసమే మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. అయితే అదే టైంలో ఆ పర్యాటకులు లేకపోవడం అనేది, అంటే అధికారులు చెప్పినట్టుగానే మాక్ డ్రిల్లో నిజంగానే దాంట్లో భాగంగానే ఇది జరిగినట్టుగా ఊహించుకోవచ్చా మనం? ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం అక్కడ పర్యాటకులు ఎవరు కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఆ సమయంలో లేరు. అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఎవరిని కూడా అనుమతించలేదు, మేము ఇంకా ట్రయల్ రన్ లో మాత్రమే ఉన్నామని చెప్తున్నారు. ఇది ట్రయల్ రన్ అయినప్పుడు కూడా, కొట్టుకుపోయినప్పుడు కూడా, మాక్ డ్రిల్ అయినప్పుడు కూడా కానీ ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉందని పర్యాటకులు వాదిస్తున్నారు. ఎందుకంటే దాన్ని చూసిన వారందరూ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది, దాని మీద నడవడం కానీ లేకపోతే వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. రేపు పొద్దున మళ్ళీ సెట్ చేసి నడిపినప్పుడు కూడా నాకు తెలిసి పర్యాటకులు అయితే ఎక్కువ మంది ఎవరు కూడా దీని మీద నడిచే అవకాశం లేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. రేపొద్దున మరి ఈ అధికారులు దాన్ని ఏమైనా వెడల్పు చేసి మరిన్ని రక్షణ చర్యలు ఏమైనా చేపడితే ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులు ఆసక్తిగా వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు జరిగిన పరిస్థితి అయితే ఆ గందరగోళానికి దారితీస్తుంది. అది నిజమా అబద్ధమా కాదా అని తెలియని పరిస్థితి. ఇప్పుడే కలెక్టర్ విడుదల చేసిన ప్రకారం, అధికారికంగా విడుదల చేసిన ప్రకారం ఇదైతే మాక్ డ్రిల్ మాత్రం, ఇది వాస్తవం నమ్మొద్దు, సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం నమ్మొద్దు అని ఆయన ఖండించే పరిస్థితి కనిపించింది పవన్. రైట్, థ్యాంక్ యూ వాసు. దీన్ని మేము స్టాండర్డ్స్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము. ఆయన హై టైడ్స్ వచ్చినప్పుడు, లో టైడ్స్ వచ్చినప్పుడు, సైక్లోన్ వార్నింగ్ ఉన్నప్పుడు, హెవీ మాన్సూన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి దాని మీద డ్రిల్ చేయమని చెప్పారు మాకు. ఇది హై టైడ్లో భాగంగా మేము డిస్మాంటిల్ చేసి దాన్ని ఎంతవరకు దాన్ని అక్కడ వేవ్ క్రియేట్ అవుతుంది, ఆ వేవ్ కాకుండా దాన్ని అవతల పెట్టామంటే బ్రిడ్జ్ డ్యామేజ్ కాకుండా ఇది ఒక చర్య.